రాయచోట్లో కుండపోత వర్షానికి రోడ్లు జలమయం కావడంతో స్కూల్ పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్న విద్యార్థుల ఆటో వర్షపు నీటిలో చిక్కుకుపోయింది. వరద ఉధృతి పెరగడంతో ఆటోలోని విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు స్థానికులు. మొత్తం 6 విద్యార్థులు 5 కాపాడగలిగారు. 7 ఏళ్ల చిన్నారి యామిని వరద నీటిలో గల్లంతైంది. బాలిక కోసం గాలించగా 2 కిలోమీటర్ల దూరంలో మాండవ్య నదిలో మృతదేహం కనిపించింది. కూతుర్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు గుండెలవసేలా రోధించారు. కుండపోత వర్షం రాయచోటి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు 3 గంటలు మాత్రమే కురిసినటువంటి వర్షం ఒక్కసారిగా రాయచోటి ప్రజలను భీతిలా చేసింది. అయితే ఈ యొక్క వర్షం ధాటికి ఉధృతికి 4 వ్యక్తులు ఇక్కడ మృత్యువాత పడ్డారు. మనం చూడొచ్చు, యామిని అనేటువంటి బాలిక నీటి ప్రవాహంలో కొట్టుకొని ఇక్కడ చూసినటువంటి ఈ యొక్క వాగు గుండానే తాను కొట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం దాదాపు 3 గంటల పాటు కురిసినటువంటి వర్ష ప్రవాహం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో దాదాపు 4 అడుగుల హైట్ మేర వర్షపు నీటి అనేటువంటిది ప్రవహిస్తూ వచ్చింది. వర్షపు నీరు యొక్క ఉధృతికి మనం చూడొచ్చు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. భారీ డ్యామేజ్లు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా వాహనాలు సైతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించినటువంటి పరిస్థితి. అంటే రాయలసీమలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా వర్షం అనేటువంటిది రాయచోటి ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఉన్న పలంగా అంటే అందరూ తమ యొక్క పనులు ముగించుకొని విద్యార్థులు అయితే పాఠశాలలు ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుతూ ఉన్నటువంటి క్రమంలో సాయంత్రం 5:30 గంటల నుండి కురిసినటువంటి వర్షం ఒక్కసారిగా భారీ స్థాయికి చేరుకోవడంతో ఎక్కడ కూడా కాలు తీసి కాలు పెట్టలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అనేది నెలకొంది. ఎందుకంటే పూర్తిగా జలమయం మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయం అయిపోవడంతో ఆటోలో ఉన్నటువంటి విద్యార్థులు సైతం ఉక్కిరిబిక్కిరైపోయి ఆటోలో నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రాణాలు రక్షించుకోవడం కోసం వారిని స్థానికులు పక్కకి తరలిస్తూ ఉన్నటువంటి క్రమంలో యామిని అనేటువంటి విద్యార్థిని ఈ యొక్క వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది. అయితే మరో తల్లి తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఆ యొక్క వరద ప్రవాహంలో నుంచి బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో తల్లి బిడ్డ సైతం ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడడానికి ప్రయత్నించినటువంటి గణేష్ అనేటువంటి యువకుడు కూడా మృత్యువాత పడ్డారు. దీంతో రాయచోటిలో ఎన్నడూ లేనటువంటి విధంగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా 4 ప్రాణాలు ఇక్కడ వర్షం తీసుకుందని చెప్పవచ్చు.